అందరికీ జై భీమ్. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వేలాది మంది తరలివచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అత్యధిక పోలింగ్ శాతాన్ని కూడా నమోదు చేసిన సంగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. అయితే మరీ ముఖ్యంగా మాచర్ల డివిజన్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీసే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, ఆయన ఫస్ట్ నుంచి కూడా మాచర్లలో ఒక రౌడీజాన్ని పెంచి పోషిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను కూడా భయాందోళనకు గురి చేసినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు 13వ తారీఖు జరిగినటువంటి ఈ యొక్క పోలింగ్ ప్రక్రియలో భాగంగా ఏదైతే ఒక బూత్లోకి వెళ్ళి ఆ బూత్లో దౌర్జన్యంగా టీడీపీ ఏజెంట్లు కొడుతూ అదేవిధంగా బూతులు మొత్తం ధ్వంసం చేయడాన్ని ఈసీ ఈరోజు పెద్ద ఎత్తున తీవ్రంగా పరిగణిస్తూ ఈరోజు అరెస్ట్ చేయమని చెప్పి సాయంత్రం 5 లోపల అరెస్ట్ చేయమని ఈరోజు ఈసీకి స్పష్టమైన ఆదేశాలు రావడాన్ని మన ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నాం. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజెంట్ ఎమ్మెల్యేగా మాచర్ల డివిజన్లో పనిచేస్తూ ఇటువంటి దౌర్జన్యాలకు దోపిడీలకి ఇటువంటి ఇబ్బందులకు పాల్పడడం నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఇటువంటి వ్యక్తులు కూని చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా భావిస్తున్నాం. ఈయనకి ప్రజలంటే భయం లేదు, రాజ్యాంగం అంటే నమ్మకం లేదని చెప్పేసి గట్టిగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. మీరు నిజంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేసింటే ప్రజాక్షేత్రంలో ఓటు గెలుపు చూసుకోవాలి తప్ప ఈ విధంగా పోలింగ్లో దూరి అక్కడ బాక్స్ను ధ్వంసం చేయడాన్ని నిజంగా అందరూ కూడా ఈరోజు తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పాపాలు ఈ రోజుతో కడిగే పరిస్థితి వచ్చి ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఆయన ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్ని అరాచకాలు చేశారో ఒక్కసారి మనమంతా కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా కొంతమంది మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఉన్నారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు పార్టీ లైన్లో మాట్లాడుతున్నారు తప్ప పిన్నెల రామకృష్ణారెడ్డి కోసం మాత్రం స్పష్టంగా పూర్తి స్థాయిలో ఎవరే కానీ మాట్లాడే పరిస్థితి లేదు. అదేవిధంగా కొంతమంది ఏమంటున్నారంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇదే విధంగా ఇదే ధోరణితో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో మేము ఆయన చేసే ప్రతి పనిని కూడా మేము కూడా వ్యతిరేకిస్తామని చెప్పేసి స్వయాన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారంటే ఈయన చేస్తున్న అరాజకాలు ఎంతకు దారి తీసాయో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా మాచర్లలో ఆ రోజు జరిగినటువంటి దాడిలో టీడీపీ ఆఫీస్పై జరిగినటువంటి దాడిలో ఈరోజు మీ వీళ్ళేమో చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరైతే నిక్కచ్చిగా పార్టీ కోసం కష్టపడినటువంటి ఇరు పార్టీ నాయకులు ఇరు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయి 100 మంది ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏ విధంగా ఉసుకొల్పారు ఈ ప్రజల్ని కానీ కార్యకర్తలు కానీ అని చెప్పేసి ఒక్కసారి మనమంతా కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా వీళ్ళు ఈరోజు వీళ్ళ రాజకీయ అవసరాల కోసమో వాళ్ళ పెత్తందారి వ్యవస్థ కోసమో అనేక మంది బలిపశువులు చేస్తూ ఈరోజు వారిని అరెస్ట్ వరకు తీసుకొచ్చారంటే వీరందరినీ కూడా ఏం చేయాలో మనం ఒక్కసారి ఆలోచించుకుంటూ అదేవిధంగా మనం ఏదైనా పని చేసే ముందు ఒక కార్యకర్తల పార్టీ కోసం ఎవరైనా పని చేస్తారు, పార్టీని గెలుపు కోసం పనిచేస్తారు తప్ప ఇటువంటి అక్రమ కేసులు ఉనాయించుకోవడానికి ప్రజలంతా కూడా కొంచెం దూరంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఆలోచించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తాడిపత్రి ఘటన కానీ లేకపోతే తిరుపతి ఘటన తీసుకున్నప్పుడు అనేక మంది దగ్గర 1377 మందిని ఈరోజు పోలీసు వారు అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్ చేశారంటే ఈరోజు పార్టీలు నమ్ముకున్న ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉంటున్నా వారు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. కార్యకర్తలు పార్టీల కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు మొత్తం ఈరోజు జైల్లో చిప్పుకూడి తినే పరిస్థితికి వచ్చారంటే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ పార్టీ రాజకీయ నాయకులు ఏ విధంగా మనల్ని ఉసిగొల్పుతున్నారు, ఏ విధంగా మనకి ఇబ్బంది గురి చేస్తారో మనమంతా ఆలోచించుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం ఒక నాయకుడు పదవి కాలం అయిపోయిన తర్వాత మరొక నాయకుని ఎంచుకునే చిన్న ప్రక్రియ, ఈ యొక్క చిన్న ప్రక్రియని ఇరు పార్టీలు కలిసి పెద్ద యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చి యుద్ధం చేసుకునే విధంగా తీసుకొచ్చి ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఇరు పార్టీలు తయారు చేశాయి. మనం వీటిలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే ఈరోజు జరిగినటువంటి
వందలాది మంది అరెస్టులు, లేకపోతే వేలాది మంది అరెస్టు కూడా దారి తీస్తాయని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు మెప్పు పొందే విధంగా పని చేయాలి తప్ప ఈ పిన్నెల రామకృష్ణ వ్యక్తులు దౌర్జన్యంగా బూతులు పగలగొట్టుకునేంటి మరి చెత్త ఆలోచన చెత్త పనులు కాకపోతే ఈ ఎమ్మెల్యే గారు ఉంటూ ఇటువంటి పనుల సిగ్గుసేటుగా భావించాలి మనమంతా కూడా. రాజ్యాంగం అంటే మీకు నమ్మకం లేదు, గెలుపోవటం అనేది ప్రజాస్వామ్యంలో సహజం. అది ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు, తర్వాత కూడా అవకాశం ప్రజలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా దౌర్జన్యాలు చేసి ఏవైనా బూతులు పగలగొట్టి లేకపోతే ఈవీఎంలు పగలగొడితే మీరు గెలుస్తారా? ఏ విధంగా గెలుస్తారు? రామకృష్ణారెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా మీరు చేసే స్టేషన్ల వల్ల అనేక మంది నిజమైన కార్యకర్తలు ఈరోజు రోడ్డును బట్టి వాళ్ళు అరెస్ట్ అయ్యే పరిస్థితికి వస్తూ ఉన్నారు. వీటన్నిటికీ అరికట్టడానికి మీరు ఒక మార్గదర్శిగా ఉండాలి తప్ప మీరే ఇటువంటి కార్యక్రమాలు కోరుకుంటే మిగతా కార్యకర్తల పరిస్థితి ఏంటని చెప్పేసి రామకృష్ణారెడ్డికి సూటిగా హెచ్చరిస్తున్నాం. మీరు చేసిన ఈ పనికిమాలి పని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఈ రోజు మాచర్ల వైపు చూసే పరిస్థితి వస్తూ ఉంది. రామకృష్ణారెడ్డి గారు, మీరు ఏదేమైనా సరే భవిష్యత్తులో ఎక్కడైనా సరే మీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రజలు ఏవైతే మంచిదో అదే చేయాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలకు కూడా మంచిది కాదని చెప్పేసి ఆయన గుర్తు చేస్తూ, అదేవిధంగా ఎన్నికల కమిషన్ వారు ఆయన్ని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఎందుకుందో అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా వెంటనే అరెస్ట్ చేసి ఖచ్చితంగా కట్టకట్టాలు లెక్క పెట్టే విధంగా రామకృష్ణారెడ్డి గారిని తీసుకెళ్లాలని చెప్పేసి పోలీసులకి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికైనా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 3 సంఘటనలు తాడిపత్రి కానీ మాచర్ల కానీ తిరుపతిలో జరిగిన ఈ 3 ఘటనలకు సంబంధించి దాదాపు 1100 చిల్లర పైచీలకు 1500 దగ్గర మందిని అరెస్ట్ చేసి రిమైండ్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా కార్యకర్తలు సమయం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హితవు పలుకుతూ, అదేవిధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసిన సంఘటన యావత్తు దేశమంతా కూడా ఈరోజు చింతించే పరిస్థితి వస్తూ ఉంది. ఇటువంటి ఘటనలు మాత్రం మరొకసారి పునరావృతం కాకుండా ఈసీ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈసీ వారికి మేము విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్.